హలో. గాడ్ ఆఫ్ వార్ అని త్రివిక్రమ్ గారి సినిమా ఉంది. అయితే దీని కాంబినేషన్లో ఫస్ట్ ఏమో అల్లు అర్జున్ గారిని అనుకున్నారు, తర్వాత ఎన్టీఆర్ గారిని అనుకున్నారు. అయితేనేమో అల్లు అర్జున్ గారిని అనుకున్నప్పుడు మంచి బస్ క్రియేట్ అయింది. ప్రీ ప్రొడక్షన్లో ఇబ్బంది కలిగి ఆపేయడం జరిగింది. ఇప్పుడు ఎన్టీఆర్ చేతికి వచ్చింది. ఈ మైథలాజికల్ ఫిలిం ఎన్టీఆర్ చేతిలో రావడం ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంటుంది, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు మైథోలాజికల్ క్యారెక్టర్స్కి పెట్టింది పేరు. వాళ్ళ తాతయ్య గారి లాగానే బాగా చేస్తాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి అయితే మాత్రము కొంచెము మైథోలాజికల్ అంత టచ్ లేదనుకుంటున్నాను నేను. రాజమౌళి వీళ్ళందరూ చేస్తారు. ఆయన ఇంతకుముందు ఈ స్టైల్లో అయితే ఏం చేయలేదు. సోషల్ సోషల్ మూవీస్కి అయితే ఆయన బాగా చేస్తారు. ఎనీవే చూద్దాం, ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అయితే ఇలాంటి క్యారెక్టర్ ఆయన కొట్టిన పిండి కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. అంటే ఈ సినిమాలో సుబ్రహ్మణ్యం స్వామి గురించి చూపించే విధంగా, అంటే ఆయన చరిత్ర గురించి తెలియజేసే విధంగా కనిపిస్తుంది స్టోరీ లైన్ కూడా. ఎందుకంటే ఇంకొక కొన్ని సందర్భాల్లో కూడా ఆ బుక్కి సంబంధించిన బుక్ను కూడా పట్టుకొని ఎన్టీఆర్ కనిపించడం జరిగింది. మరి ఆ అవతారం అనేది కానీ, ఆ స్టోరీ లైనప్ కానీ అందరికీ కనెక్ట్ అవుతుందంటారా? ఎందుకంటే మనకి తమిళ్లో ఎక్కువ వాళ్ళు ఆదరిస్తారు కదా సుబ్రహ్మణ్యం స్వామి అంటే. సుబ్రహ్మణ్య స్వామి అంటే ప్రపంచవ్యాప్తంగా ఆయన ఆరాధిస్తారు. ఈవెన్ విదేశాల్లో కూడా ఆయన ఉందన్నమాట. మలేషియాలో కూడా ఉంది ఆయన చాలా పెద్ద స్టాట్యూ ఉంది, గోల్డ్ పెయింట్ వేసి. సో శివుని యొక్క పుత్రుడు అనమాట సుబ్రహ్మణ్య స్వామి. తప్పకుండా ఈ పాత్రకి మన జూనియర్ ఎన్టీఆర్ గారు న్యాయం చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇది హిందూ ధర్మానికి సంబంధించింది, సనాతన ధర్మానికి సంబంధించింది, మన హిందూ దేవుళ్ళకి సంబంధించింది. కాబట్టి ఇలాంటి సినిమాలు కూడా రావాలి. ఈ ప్రజానీకానికి, ఈ తరానికి, నేటి తరానికి మన దేవుళ్ళ యొక్క గొప్పతనం, వాళ్ళు చేసిన త్యాగాలు, ఈ విధంగా ఈ డైరెక్టర్స్ ద్వారా అయినా కానీ మన ఈ జనరేషన్ కళ్ళ ముందు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను, ఇంత మంచి సబ్జెక్ట్ వెతుక్కున్నందుకు. అలాగే రాజమౌళి గారు కూడా వారణాసి సినిమా తీస్తున్నారు మహేష్ బాబు గారితో. అది కూడా హిందూ ధర్మానికి సంబంధించింది, అది కూడాను. సో శివుడి కథ అంట అది. సో నాకైతే సంతోషంగానే ఉంది, నేనైతే సపోర్ట్ చేస్తాను ఇలాంటి సినిమాలకు.